మెదక్ జిల్లా టేక్మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ యశ్వంత్ రెడ్డిపై డైరెక్టర్ దాడి. గురువారం సొసైటీ కార్యాలయం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక డైరెక్టర్ సత్యంతో వచ్చిన భూమయ్య అనే వ్యక్తి దాడి చేయడంతో సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డికి తీవ్రంగా గాయాలు తగిలాయి. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మీటింగ్లో మేము ఆల్రెడీ CEO వేణుగోపాల్ను సస్పెండ్ చేయడం వల్ల ఆయన మీద తీర్మానం చేయాలని DCO పర్మిషన్తో DCO ఆర్డర్తో తీర్మానం చేయించుండగా తీర్మానం అయిపోయిన తర్వాత పులి సత్యం అనే ఇంకో డైరెక్టరు ఇంకో వేరే విషయాల మీద మాట్లాడదామంటే ఇప్పుడు DCO పర్మిషన్ కావాలి, ఏది మాట్లాడుకున్నా ఇది విచారణలో ఉంది కాబట్టి DCO పర్మిషన్ కావాలనే వరకు మాట ఆయన పులి సత్యం అనే వ్యక్తి ఈయనను నువ్వెందుకు చేయవు, మేము చెప్పినట్టు ఎందుకు వినవు అని అనంటే వరకు నువ్వు చెప్పడం నాకేంది, నేను నా పరిమితి బట్టికే నేను నేను చెయ్యను, నువ్వు చెప్పినవన్నీ నేను తీర్మానం చేయను అని ఈయన అన్నాడు. అనే వరకు నువ్వు వెళ్ళిపో, నువ్వు ఓడివి పో అన్నట్టు మాట పెంచుకొని పులి సత్యం అనేట ఆయన ఈయన మీదికి దాడి చేయడానికి ఉరికొచ్చే వరకు పక్కకు ఉన్న భూమయ్య అనే వ్యక్తి సడన్గా యశ్వంత్ రెడ్డి పైన దాడికి దిగి పిడుగుదులతోని తలపైన, కడుపులో మరి ముఖం పైన గుద్దడం వల్ల తీవ్ర గాయాలైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.